భారతదేశపు సైన్యం మరొక సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇదివరకు సర్జికల్ స్ట్రైక్స్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 వచ్చేటప్పటికి అఫీషియల్గా ఏదైనా అఫీషియల్గానే జరుగుతుంటే అది ప్రచారం కూడా భారీగానే జరిగింది. భారతదేశం నుండి మన సైన్యం పాకిస్తాన్ సరిహద్దులు దాటి వెళ్ళి మరి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో అటాక్ చేసి వచ్చింది. అట్లాగే రెండవసారి వచ్చేటప్పటికి బాలాకోట్, పాకిస్తాన్ లోపల ఉన్న ఇంటర్నేషనల్ బార్డర్ లోపల ఉన్నటువంటి బాలాకోట్ మీద వెళ్ళి అటాక్ చేసింది. మొదటిసారి పఠాన్కోట్లో మన సైన్యం మీద అటాక్ చేసినందుకు ప్రతీకారంగా పీఓజేకేలో చేస్తే, రెండవసారి ఏదైతే పుల్వామాలో మన సైన్యం వస్తున్న కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి చేసినందుకు ప్రతీకారంగా బాలాకోట్ మీదకి వెళ్ళి దాడి చేసి వచ్చాం. మూడోసారి మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్, కాశ్మీర్లో జరిగినటువంటి వ్యవహారానికి ప్రతిగా ఏకంగా యుద్ధమే చేశాం. దాని పేరే ఆపరేషన్ సింధూర్ అన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల హెడ్ క్వార్టర్స్ 300 కిలోమీటర్ల లోపల పాకిస్తాన్ బార్డర్లో ఉన్న దాని మీదకి వెళ్ళి గైడెడ్ మిస్సైల్స్తో డైరెక్ట్ అటాక్ చేసి ఆ పైన సేఫ్గా ఒక్క చిన్న క్యాజువాలిటీ కూడా లేకుండా మన వాళ్ళు వెనక్కి వచ్చారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు వస్తే, వాటికి సంబంధించినటువంటి డ్రోన్స్ వస్తే, వాళ్ళకి సంబంధించిన మిస్సైల్స్ వస్తే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ కంటే స్ట్రాంగ్గా ఉందని డిసైడ్ చేస్తూ ఒక్కటంటే ఒక్కటి కూడా మన సరిహద్దుల్లోకి రానియకుండా చేయగలిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంతకుముందు 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒకటి మయన్మార్ అలియాస్ బర్మానే మయన్మార్ అంటారనమాట, ఇప్పుడు పేరు మార్చుకున్నది. ఆ మయన్మార్లో సైనిక పాలన నడుస్తుంది. ఆంగ్ సాన్ సూ చీని జైల్లో పెట్టి అక్కడ ఉన్న తీవ్రవాదులు ఒకటి ప్రభుత్వ ప్రోత్సాహంతోనన్నా అయి ఉండాలి, లేదా చైనా ప్రోత్సాహంతో అక్కడ ఉంటుంటే బర్మా సైన్యం సైలెంట్గా చూస్తూ వండుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద కూడా జరుగుతున్నటువంటి దాడుల్నే కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి. అక్కడ ఇప్పుడు సరిహద్దులో జరిగినటువంటి వ్యవహారం ఏంటి అంటే, మన సరిహద్దులు మన అస్సాం బార్డర్స్లోకో లేకపోతే ఈ లోపలికి వస్తారు, ఇక్కడ అటాక్స్ చేసేసి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన తెగలు అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగలకి ఉన్నటువంటి కాంటాక్ట్స్ని బేస్ చేసుకుని పెరిగిపోయినటువంటి తీవ్రవాద కార్యకలాపాలలో కీలకమైనటువంటి వాళ్ళ మీద గతంలోని సర్జికల్ స్ట్రైక్స్ 2 సార్లు చేశారు. ఒకసారి మనం వెళ్ళి చేస్తే అంటే మన సరిహద్దులు దాటి వెళ్ళి వాళ్ళని కాల్చి చంపాం. అప్పుడు బర్మా ప్రభుత్వం ఫీల్ అయిపోయి, అయ్యే మా దేశంలో మేము తీవ్రవాదులను అంగీకరించం కాబట్టి ఈ దఫా చేయదలుచుకుంటే మాతో చెప్పండి, మేము కూడా మీకు సహకరిస్తామంటే మళ్ళీ వాళ్ళ సైన్యం సహకారంతో మళ్ళీ వెళ్ళి దాడులు చేసి వచ్చాం. అప్పుడు అవి సర్జికల్ స్ట్రైక్సే. కాకపోతే పాకిస్తాన్కి జరిగినటువంటి ప్రచారం బర్మా విషయంలో జరగలేదు, ఎందుకంటే అంత స్థాయి దేశం కాదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఈ మధ్యన పెరుగుతున్నటువంటి ఏదైతే రోజు లైక్ మణిపూర్లో చేసినా లేకపోతే అస్సాంలో చేసిన, ఈశాన్య రాష్ట్రాల్లో ఏ రాజకీయం చేసినా ఇక్కడ ప్రజల ప్రాణాలు తీసి ఆస్తులు ధ్వంసం చేసేసి పారిపోయి బర్మాలో తలదాచుకుంటుంటారు. అక్కడ సైన్యం వాళ్ళని కంట్రోల్ చేయలేదు, లేదా సైన్యంతో లాలూచీ కుస్తీ ఉండాలి. ఇప్పుడు భారత సైన్యం వచ్చేటప్పటికి సరిహద్దు దాటి మరి డ్రోన్ స్ట్రైక్స్ చేసింది. NSCNKYA ఇది అక్కడ ఉన్నటువంటి నాగా వారియర్స్కి సంబంధించినటువంటి, అంటే మనకి నాగా వారియర్స్ ఉంటారు, వాళ్ళకి నాగా తీవ్రవాదులకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ పేరుతో చేసేటటువంటి అరాచకాలు ఉంటుంటుంది. ఆ క్యాంప్స్ మీద మయన్మార్లో పెద్ద ఎత్తున డ్రోన్ దాడులకు దిగింది భారతదేశం. మన సైన్యం సరిహద్దు దాటలేదు, ఎక్కడి నుంచినే డ్రోన్స్తో అటాక్ చేసింది. కీ లీడర్స్ అందరూ కూడా NSCNకి సంబంధించినటువంటి కీ లీడర్స్ అందరూ ఒక చోట భేటీ అవుతున్నారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత పక్కా సమాచారంతో అక్కడ ఇదే డ్రోన్ ద్వారా కెమెరాతో ముందు చెక్ చేసుకుని వాళ్ళు అక్కడ ఉన్నారు, NSCNకి సంబంధించినటువంటి కీలక నేతలని గమనించి అప్పుడు ఒక్కసారిగా అటాక్ చేశారు. పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. NSCNకి సంబంధించినటువంటి అగ్రనాయకులే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. టాప్ ర్యాంకింగ్ తీవ్రవాదులు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు స్పష్టం చేస్తున్నారు. యాంటీ ఇండియా అంటే భారతదేశం మీదకి మళ్ళీ మరొక ఘాతుకానికి పాల్పడడానికి ఈ తీవ్రవాద వర్గాలు చేస్తున్న ప్రయత్నానికి ఆదిలోనే చెక్ పెడుతూ ఏకంగా లీడర్లనే లేపడేశారు. ఇక్కడ మన ఇంటెలిజెన్సు, మన సైన్యము, మనకు సంబంధించినటువంటి సైబర్ విభాగాలు అన్ని పక్కా స్కెచ్తో, మన శాటిలైట్స్ అన్ని పక్కా స్కెచ్తో చేసినటువంటి ఓ రకంగా చెప్పాలంటే భారీ యుద్ధం.